హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘాస్ వరల్డ్. ఈ వీడియోలో మనం కొబ్బరి పాలతో టేస్టీగా వెజ్ పులావ్ ఎలా చేస్తారో చూద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ అలాగే పొటాటో అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరిని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టి ఇలా కొబ్బరి పాలన్నీ సపరేట్ చేసి పెట్టుకోండి. ఈ వెజ్ పులావ్ కోసం నేనైతే 1 కప్ బాస్మతి రైస్ అలాగే 1 కప్ సోనా మసూర రైస్ని తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, చెక్క, లవంగం వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం కొబ్బరి పాలను కూడా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ 2 కప్స్ రైస్కి 3 కప్స్ కొబ్బరి పాలు అలాగే 1 కప్ వాటర్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, టొమాటో, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూసారు కదా, టమోటా అనేది చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఈ వెజిటేబుల్స్ని కూడా కుక్ చేసుకోండి. ఇవి కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కొబ్బరి పాలు ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అంతే, ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అప్పుడే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పాలతో వెజ్ పులావ్ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.